వేదికను అలంకరించినట్టు పెద్దాయన పూజలు గౌరవనీయులు అయినటువంటి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారికి మరియు చదివి నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి మన మక్బూల్ అన్న గారికి, పూల శ్రీనివాస్ అన్న గారికి, వెంకటమ్మ అన్న గారికి, పెద్దలు అందరికీ కూడా, వేదికలో ఉన్న పెద్దలందరికీ కూడా ఏదైనా పేరు మర్చిపోయి క్షమాపణ ఉందని, మరియు ఆసరా కార్యక్రమానికి వచ్చినటువంటి నా అన్నతమ్ములకు, అక్క చెల్లెలకు, పత్రికామలు, మాధ్యమ మిత్రులకు అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తాను. మనమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మన జగన్మోహన్ అన్న మన ఆసరా ద్వారా మన అక్క చెల్లెలందరికీ కూడా రుణమాఫీ చేసే ఒక మంచి పని చేసినారు. ఇంతవరకు మనమంతా కూడా అప్పుల్లో ఉన్నాం. ఒక పెద్ద వ్యక్తి మనకంతా కూడా మోసం చేసి మనకు మన అప్పులంతా కట్టాలని ఓటు వేయించుకొని మనకు మోసం చేసి మనకు నోటీస్ వచ్చేటట్టు చేసిన తెలుగుదేశం పార్టీకి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదట పని మన అక్క చెల్లెలందరికీ కూడా ఆసరా ద్వారా రుణమాఫీ చేయడం. మనము అప్పు చేస్తే ఒకటి ఎవరు కడతారక్క మన అప్పు, ఒకటి మనం భర్త కట్టాలి, లేకపోతే మన పుట్టినరోజు కట్టాలి, మన అన్నదమ్ములో మన తండ్రి కట్టాలి. కానీ ఈరోజు ఎంత అప్పు చేరిపోయిందంటే లక్షలకి లక్షల కోట్లకి కోట్లు వడ్డీ పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడు పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన మాటకి కట్టుకున్నందువల్ల అది భర్త కట్టలేని పరిస్థితి. పుట్టించాలంటే మన అన్న జగన్మోహన్ రెడ్డి అన్న అంత అప్పు తన భుజాలను వేసుకొని ఈరోజు 4 విడతలుగా రుణమాఫీ చేసే పని మన జగన్మోహన్ రెడ్డి అన్న చేస్తాము. దయచేసి మనమంతా కూడా అన్నకు రుణపడి ఉన్నాము. ఈరోజు ఏ ఒక్క పార్టీ చేయని పని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అన్న చేస్తా ఉన్నారు. మనకు ఏమి కావాలో ఒక కుటుంబానికి మంచి విద్య, మంచి ఉద్యోగం, ఆరోగ్యం, ఇంతకన్నా ఉద్యోగాలు, వసతి దీవెనలో మనకందరికీ కూడా అన్ని రకాల ఇల్లు ఇస్తా ఉన్నారు, మన పట్టాలు ఇస్తా ఉన్నారు. పిల్లల చదువులకి, చిన్న పిల్లలకి అమ్మఒడి అయితేనేమి, మళ్ళీ కాలేజ్ పిల్లలు పోయేది రిహాబిలిటేషన్ అయితేనేమి అన్ని కూడా ఉన్నాయి. అదేవిధంగా ఒక ఆరోగ్య విషయంలో వస్తే ఒక ధనికుడు ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఎట్లా తనకి ఏమన్నా తొందర అవుతాయి, ఒక క్యాన్సర్ కానివ్వండి, ఒక యాక్సిడెంట్ కానివ్వండి, ఏదో ఒక తొందర అవుతే తన జేబు నుంచి తన డబ్బులు తీసి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఏ రకంగా చూపించుకుంటాడో తాను ఆరోగ్యం కాపాడుకోవడం కోసం, అదే రకంగా మన జగన్మోహన్ అన్న ప్రభుత్వంలో కట్టకడ అంటే అతి పేదవాడు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవాలనే సదుద్దేశంతో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి అన్న ప్రతి ఒక్క పేద కుటుంబానికి 25 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చే పని మన జగన్మోహన్ అన్న చేసినాడు. ఏ రకంగా ఒక ధనికుడు చూపించుకుంటారో, ఏ రకంగా డబ్బుతో చూపించుకుంటారో ఆ రకంగా నా పేదవాళ్ళు కూడా చూపించుకోవాలని మంచి మనసున్న మహారాజు మన జగన్మోహన్ రెడ్డి అన్న. దయచేసి ఈరోజు మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనార్టీలు అని మనల్ని కూడా అత్తుకుంటున్నాడు, మనకంతా కూడా గౌరవం ఇస్తున్నాడు. ఈరోజు జగనన్న ఆడవాళ్ళ పక్షపాతి. ఈరోజు ఈ బోయ శాంతికి 28 సంవత్సరాల నుంచి బోయ జాతిని గుర్తించే వాళ్ళు లేదు. ఒక్క స్థానం కూడా మనకి ఇవ్వలేదు వేరే పార్టీ. ఈరోజు 28 సంవత్సరాల తర్వాత ఒక బోయ జాతికి చెందిన ఈ శాంతకు ఇవ్వడంతో పాటు మరియు ఒక ఆడపిల్లని మీ మధ్యలో పంపించినారు. దయచేసి ఈ ఓటు మక్కులకు ఎమ్మెల్యేగా 1, ఎంపీగా ఈ బోయ శాంతకు 1 వేసి మీ మధ్యలో సేవ చేయడానికి అమలు చేసి కోరుకుంటూ జై జగన్, జై జగన్.
ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన యొక్క